పౌరాణిక కాలం నుండి భారతదేశపు మహారాజులు మున్నేశ్వరాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ ఆలయంలోని ఈశ్వరుణ్ణి రావణుడు పూజించాడు. రావణుడే స్వయంగా ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. రావణ బ్రహ్మను సంహరించినందున శ్రీరామునికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుని రాముణ్ణి పీడించే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. సీతారాములు పుష్పక విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మహత్యా దోషం కూడా ఒక నల్లని ఆకారంగా వారిని వెంబడించింది. ఈ విషయం రామునికి తెలుసు. వారు పయనిస్తున్న పుష్పకం ఓ ప్రాంతానికి వచ్చేటప్పటికీ ఆ నల్లని ఆకారం వికృతంగా అరుస్తూ అదృశ్యమైపోయింది. ఇది చూసి ఆశ్చర్యాందోళనలతో సీతాదేవి కారణమడిగింది. శ్రీరాముడు కిందనున్న ఒక స్థలాన్ని చూపించాడు. అక్కడ ఉజ్వల నందనోద్యానవనం కనిపించింది. ఆ పవిత్ర స్థల మహత్యం కారణంగానే రాముడి బ్రహ్మహత్యా దోషం తొలగిపోయింది. విషయం గ్రహించిన రాముడు తమ విమానాన్ని కిందికి దింపాడు. అదే ఇప్పుడు మనం వీక్షిస్తున్న మున్నేశ్వరం.